కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి ఆమె గురించి చెప్పుకోవాలా. ఎందుకంటే ఆమెకి ఈ మధ్య నోటి దూసు ఎక్కువైపోయింది. ఆమె తన సామాజిక వర్గం కోసం ఎంత దాకానే వెళ్తుంది. అదైతే దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. గతంలో కూడా పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పేసి మాట్లాడిన సంగతి కూడా మనందరిగా విన్నాం. అదేవిధంగా ఆమె గతంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా అనేక ప్రగల్భాలు కూడా పలికింది. తర్వాత ఈరోజు టీవీ5 డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె నోటి దురుసు మాటలు మాట్లాడడం కూడా జరిగింది. అటువంటి గుసాకార మాటలు మాట్లాడడం ఆమెకు అవసరమా? ఎందుకంటే ఆమెది తెలంగాణ, ఇక్కడ ఏదో రాద్ధాంతం జరిగేది ఆంధ్రప్రదేశ్లో. ఆమెకు ఆంధ్రప్రదేశ్తో ఏం సంబంధం? ఒకవేళ ఆమెకు తెలుగుదేశం పార్టీ మీద అంత అభిమానం ఉంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరిపోయి అక్కడి నుంచి ఏమైనా పోటీ చేసుకోవచ్చు కదా. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ ఆమె ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విడిచిపోవడం ఏంటో మనకైతే అర్థం కావడం లేదు. అటు ఆమె కానీ అదేవిధంగా మురుసుపల్లి శర్మిల ఆమె కూడా అయితే మురుసుపల్లి శర్మిల కూడా ఈరోజు ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది. జగన్ భారతీయ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏదో మాట్లాడింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద విడిచిపడతారండి. అధికార పార్టీ మీద విడిచిపడాలి కానీ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఏమన్నా సరే ముందా? ఈరోజు టీవీ5 ఛానల్లో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్ట్ మీద చర్చ నడిచింది. ఇందులో ఫోన్ ఇన్ ద్వారా అందుబాటులోకి వచ్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి ఈ ఘటన మీద స్పందిస్తూ రెచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి కొన్ని సంచలనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. బూతులతో జగన్మోహన్ రెడ్డి గారి మీద రెచ్చిపోయింది. అమరావతిపై వ్యాఖ్యల వివాదంలో కనీసం ముందుకు వచ్చే సాహసం కూడా చేయని వెధవ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని పనికి మాల మాటలు కూడా మాట్లాడింది. అంతటితో ఆగిందంటే లేదు. జగన్ పుట్టినప్పుడే విజయమ్మ ఆయన గొంతు నులిమి చంపేస్తే పీడ పోయేది అని చెప్పేసి రేణుకా చౌదరి ఆ సందర్భంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. ఇప్పుడు ఆ టీవీ5 ఐ థింక్ CEO అనుకుంటా ఇప్పుడు ప్రమోషన్ కూడా వచ్చింది మూర్తి గారికి. ఆ మూర్తి గారు ఆమెను వారించే ప్రయత్నం కూడా చేయలే. ఇద్దరు కూడా ఇష్టానుసారం వాగుతున్నారు. ఈ రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా 2 తెలుగు రాష్ట్రాలు తీవ్ర కలకలం కూడా రేపుతున్నాయి. ఇప్పటికే టీవీ డిబేట్లలో ఈ ప్యానలిస్టుల వ్యాఖ్యల వివాదంలో యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని గారు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇక్కడ యాంకర్గా ఉన్నటువంటి మూర్తి వ్యాఖ్యలు చేస్తున్న రేణుకా చౌదరిని అడ్డుకోకపోవడం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. సో రేపో మాపో అధికారం మార్పిడి జరిగిందంటే ఈ టీవీ5 మూర్తిని అదేవిధంగా మన వెంకటకృష్ణ గారిని ఆయన కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాడు. తర్వాత మన టీవీ5 సాంబశివరావు గారిని ఆయనైతే ఎల్ము అని చెప్పి చాలా మాటలు కూడా మాట్లాడడం జరిగింది గతంలో. ఇంకా మన వంశీ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకందరూ కూడా ముందు ఉంటుంది సినిమా. ఈ రేణుకా చౌదరి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత అక్కసు? ఆమెకి ఎందుకు అంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పగ ప్రతీకారం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఈమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కూడా సేమ్ అలానే కంటిన్యూ చేస్తుంది. మరి వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండవా? మరి వీళ్ళ మీద సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన మీద ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు వీళ్ళకంతా కూడా కొంచెమైనా సరే కామన్ సెన్స్ ఉండదా? మరి పోలీసులు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా?